శ్రీరామ విజయము మరాఠీ మూలము శ్రీధర కవి గారికి, తెలుగు అనువాదము సాయినాథుని నారాయణరావు గారికి. తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి. నమస్కార సాష్టాంగ ప్రణామాలు. వాల్మీకి మహర్షులకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సీతారామ లక్ష్మణ హనుమానికి జై. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. ప్రతి ఒక్క గురువుకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అధ్యాయము 20. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. దరిద్రుని ఇంటికి అతిథి వస్తే ఆదరించడానికి శక్తి లేకపోయినా ప్రేమతో కందమూలాలను సమర్పించి సత్కరిస్తాడు. అలా ఈ గ్రంథకర్త ప్రాకృత పదజాలాన్ని సాధు పురుషులకు సమర్పిస్తున్నాడు. పాల సముద్రానికి మజ్జిగ, కామధేనువుకు మేకపాలు, అమృతానికి చక్కెర, కుబేరునికి బిచ్చగాడు కాసును, చంద్రునికి నవనీతాన్ని, కల్పతరువుకు రేగిపండు, రత్నాల గనికి స్ఫటికమాల, మలయ పర్వతానికి వేపగంధము, సూర్యునికి హారతి సమర్పించినట్లు ఈ ప్రాకృత సమర్పణలో నిమ్నమైన పదజాలాన్ని ప్రయోగిస్తున్నానని తెలిసి సాధువులు ప్రీతితో ఇక్కడికి వచ్చారు. ఇక గతాధ్యాయంలోకి వెళ్ళి కథను విందాం. హనుమ మండోదరి మందిర ప్రవేశము. సభలోని రాక్షసులందర్నీ హనుమంతుల వారు దిగంబర్లు గావించి నానా విధాల చికాకుపరిచి తన ధైర్య సాహసాలు ప్రదర్శించి గుప్త రూపంలో సభ నుంచి బయటికి వెళ్ళిపోయారు. అమూల్య రత్నాల కోసం రత్న పరీక్షకుడు గాలించినట్లు సీత కొరకు హనుమంతుల వారు లంకలోని సమస్త మందిరాలను శోధించారు. లంకా నగరమంతా వెదికినా జానకి జాడ తెలియలేదు. ఇంద్రియాలను జయించిన మహాయోగి అయిన హనుమంతుల వారు 1000 అంతఃపురాలలో సీత కోసము గాలిస్తూ రావణుడు చెరపట్టిన పద్మిని, నాగిని, కిన్నెర స్త్రీలను చూశాడు. వారి కాలి గోళ్ల సౌందర్యాన్ని చూచి భ్రమరాలు అక్కడే ఝూంకారం చేస్తూ పరిభ్రమిస్తున్నాయి. అంతటి సౌందర్య లలామలైన స్త్రీలను వీక్షించిన హనుమంతుల వారికి కామవశులు కాలేదు. హనుమంతుల వారు రాఘవునికి అత్యంత ప్రియుడు. అతవి రాగి, ఊర్ధ్వరేతస్కుడు, వజ్రదేహి అయిన అంజనా తనయుడు ఈ లోకంలో వసిస్తున్న ఘట మఠాలలో ఉంటూ సర్వత్రా వ్యాపించి ఉన్న ఆకాశంలా తానుగా సంచరించాడు. చివరకు మండోదరి నిద్రించే భవనంలో అడుగుపెట్టగా అభ్యంతర మందిరంలో పట్టపురాణి మండోదరి తల్పంపై నిద్రిస్తోంది. ఆమె సౌందర్యాన్ని చూచి ఒక్క క్షణం నిశ్చేష్టుడైనాడు. ఈమె వైదేహి కావచ్చు. పరమ పతివ్రత అయిన సీతమ్మ శయ్యపై శయనించదని తలచాడు. పతివ్రతలకే శిరోరత్నమైన సీతాసతిని, పరమ పురుషుని చిత్ శక్తిని నేను ఈరోజు కలుసుకున్నాను అని ఆనందంతో గంతులు వేయసాగాడు. ఆ సమయంలో లంకలో సంభవించిన విఘ్నాలు నశించిపోవటానికి రావణుడు హోమ విధులను పూర్తి చేసి రావణుడు అక్కడికి వచ్చాడు. వెంటనే మండోదరి లేచి పతి పాదధూళి గైకొంది. అది చూచి హనుమంతుల వారు జానకి నిజంగా రావణుని వశమైంది అనుకుని ప్రళయకాల రుద్రుడయ్యారు. ఆ సమయంలో సీత ముఖంలో కర్పూర దీప్తి ఉంటుందన్న రాముని మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే మండోదరి ముఖాన్ని వాసన చూడగా దుర్గంధం సోకింది. ఇద్దరూ కలిసి మద్యపానం చేశారనుకున్నాడు. గోడకు చెవి ఆనించి విన్నా రామ స్మరణ మాటే లేదు.
సంపూర్ణంగా రావణుని వశమైతే ఇక రామస్మరణ అవసరమేముంది? రావణుడు మండోదరి పాన్పుపై పవళించి నిద్రలోకి జారిపోయారు. వీళ్లను కిష్కింధకు తీసుకెళ్లి రఘురామునికి చూపిద్దామా, ఒక పెద్ద పండరాతిని పడేసి వారిద్దరినీ చంపేద్దామా అని అనుకుంటూ ఉండగా అనుకోని సంఘటన జరిగింది. అకస్మాత్తుగా మండోదరి ఉలిక్కిపడి లేచి గుండెలు బాదుకుంటూ బోరున విలిపిస్తూ దశకంఠునితో, నేను ఈరోజు ఒక పీడకల కన్నాను. నా మెడ చుట్టూ మంటలు లేచాయి. ఒక బలమైన వానరుడు అశోక వనాన్ని విధ్వంసం చేశాడు. అతడే అక్షయ కుమారుని సంహరించి ఇంద్రజిత్తుని యుద్ధంలో ముప్పతిప్పలు పెట్టాడు. వానర సైన్యం గావించిన అద్భుతాలు వర్ణింపనలవి కావు. సముద్రంపై రాళ్లు పరిచి సునాయాసంగా శ్రీరాముడు లంకకు విచ్చేసి రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్తులను వధించి విజయం సాధించారు. ఇది స్వప్నం కాదు, బ్రహ్మవాక్కు. అందువలన వెంటనే మంగళప్రదాని అయిన సీతమ్మ తల్లిని రఘురామునికి ఇచ్చివేసి శరణు వేడమని ఆ తల్లి చెబుతుంది. పరకాంతలను అభిలషించిన వారెవరైనా గతంలో కీర్తించబడ్డారా? రఘురాముడు మానవమాతుడు కారు, పురాణ పురుషుడే ఈ రూపంలో అవతరించాడు. కడుపుకు పెద్ద బండరాయి కట్టుకుని ఎవరైనా అగాధమైన సముద్రాన్ని ఈదగలరా? బలవంతంగా విషం త్రాగిన వాడికి శుభం ఎలా కలుగుతుంది? నిప్పుల శయ్యపై ఎలా నిద్రించగలరు? మహాసర్పం నోట్లో చెయ్యి పెట్టి మనగలరా? పులి మాటేసి తిరుగుతున్నప్పుడు దాని వలలో పడ్డ ప్రాణి క్షేమంగా ఎలా బ్రతికి బయటపడగలదు? నీవు ఎందరినో జయించావు, కానీ రాఘవేంద్రుడు అలాంటి వారు కాదు. ఆయన భక్తులను రక్షించటానికి అవతరించిన పూర్ణ బ్రహ్మ. అందువలన ఓ ప్రాణనాథ, నేను వెళ్ళి రాముణ్ణి శరణు వేడి జానకి సతిని అప్పగించి నా మాంగళ్యాన్ని అర్థిస్తాను అని వేడుకుంది. ఆ మాట విని లంకాపతి, ఈమె మాటంటే అందరికీ గౌరవమే. ఆమె ఆజ్ఞాపిస్తే ఎవరైనా మారు మాట్లాడక సీతను తిరిగి అప్పగించి వేస్తారు. విభీషణ, కుంభకర్ణ, ఇంద్రజిత్తులకు మండోదరి మాట అంటే ఎంతో గౌరవం. ఈమెకు పూర్తిగా నమ్మకం కలిగించకపోతే జానకిని తీసుకువెళ్లి రామునికి అప్పగిస్తుందని ఆలోచించి మండోదరితో, నీవు ఏమీ దిగులు పడకు, రేపు ఉదయానికల్లా జానకిని జనకజామాతకు అప్పగిస్తాను అని నమ్మబలికాడు. అశోకవనానికి రక్షణగా ఉన్న 5 కోట్ల రాక్షసులను రాత్రింబవళ్ళు అప్రమత్తంగా వ్యవహరించమని కబురు పంపాడు రావణుడు. హనుమ అశోక వన ప్రవేశము. ఈ సమాచారమంతా విని వాయుపుత్రుడు పశ్చాత్తాపుడై, నిమండోదరి సతి జన్మధన్యమైనది, ఆమెను స్మరిస్తేనే సకల దోషాలు మటమాయమవుతాయి అని తలపోశాడు. ఇంతలో ఒక దూతను పిలిచి, రావణుడు, నీవు వెంటనే అశోకవనానికి వెళ్ళి జానకి సమాచారాన్ని తెలుసుకొనిరా అని ఆజ్ఞాపించాడు. ఆ దూత వెనుకనే మారుతి కూడా అశోకవనానికి వెళ్ళి అక్కడ అశోక వృక్షం కింద ధ్యాన నిమగ్నురాలైన మైథిలిని చూచి ఆనందం పట్టలేకపోయాడు. దూత వెంటనే తిరిగి వెళ్ళాడు. కానీ హనుమంతుల వారు అక్కడే ఆగి అయోధ్యానాథుడైన రఘువీరునికి జయము జయము అంటూ కేకలు వేస్తూ నర్తించాడు. జగన్మాత దర్శనంతో నేను ఈ రోజు ధన్యుణ్ణయ్యానని తోకతో విన్యాసాలు చేస్తూ కిచకిచమంటూ కళ్ళు తిప్పుతూ పల్టీలు కొడుతూ రామనామాన్ని బిగ్గరగా జపించసాగాడు. నలువైపులా పరికించగా వృక్షాలు, పంచభూతాలు, పక్షులు, రాళ్ళు, రప్పలు సర్వం రామనామాన్ని స్మరిస్తున్నాయి. ఈమె పతివ్రత అయిన సీతాదేవి తల్లి. పురాణ పురుషునికి చిచ్చక్తి. ఆమె నుండి వెలువడుతున్న కర్పూర వాసనలు, కస్తూరి పరిమళాలు అశోకవనం చుట్టుప్రక్కలంతా కూడా గుబాళిస్తున్నాయి. అక్కడ రక్షణగా ఉన్న త్రిజట సీతను చాలా శ్రద్ధగా చూచుకుంటున్నది. సత్సంగ మహిమ చాలా గొప్పది. దుష్టులకు, పాపులకు కూడా సద్భావం కలిగిస్తుంది. లక్ష్మీదేవి ముందు గరుడిని వలె, పార్వతి ముందు నందీశ్వరుని వలె, సచీదేవి ముందు
జయంతపుత్రుని వలె సీతాదేవి ముందు అంజనీ తనయుడు అంజలి ఘటించాడు. ధ్యానస్థయై మనసులో రాముణ్ణి స్మరిస్తున్న జానకి చెంతకు వచ్చి చరణాలకు నమస్కరించి రామ ముద్రికను ఆమె ముందుంచి అశోక వృక్షం పైకి ఎక్కి కూర్చున్నాడు. ధ్యానంలోనున్న జానకీదేవి రాఘవుణ్ణి కుడి చేతికి అవతార ముద్రిక లేదని గమనించింది. ముద్రిక కనపడలేదేమా అని కలవరంతో కళ్ళు తెరవగా ముంగిట దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ముద్రికను చూచి సీతాదేవి హృదయానికి హత్తుకుంది. ఆనందాతిరేకంతో అశ్రుధారలు కారిపోతుండగా, తల్లి, రాగమోత్తమునికి లక్ష్మణ్ణి వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చావు? జగద్వంద్యుడు చరాచర సృష్టికర్త అయిన ఆ రాఘవని యోగక్షేమాలను గూర్చి నాకు తెలియజేయి అని ప్రార్థించింది ఆ తల్లి. ఇంతలో వనంలోని నిశాచరులు, దురాచారులు, వికల రూపాలు పరుగున సీత వద్దకు వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకెక్కడి రాముడు? నీవు రావణ్ణి మెడలో మాల వెయ్యి, కాదంటే నిన్ను ముక్కలు ముక్కలు చేసి నంచుకుని తింటామని నానా అభీభత్సం చేశారు. భయంకరంగా జుట్టు విరబోసుకుని ముఖానికి కుంకుమ పులుముకుని పొడవుగా వ్రేలాడే స్థనాలతో బాణకుండలతో పర్వత శ్రేణుల్లాగా ఉన్న రాక్షస స్త్రీలను చూచి ఆంజనేయులు వారు తోకను జాడించి ఒక్క పట్టుబట్టాడు. దాంతో వారు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరయ్యారు. కళ్ళు తేలిపోసాగాయి. చాలా మంది మరణించారు. తోక పట్టు అంత గట్టిగా ఉంది. ఇంతలో ఒకతే జానకి మాత మమ్మల్ని రక్షించు అని వేడుకొంది. కొందరు రావణునికి విషయం తెలపడానికి వెళ్లారు. ఆత్మజ్ఞానం కలుగుగానే కనుమరుగయ్యే భ్రాంతి, కోరికలు, వాసనలు, ఆశ, తృష్ణ కల్పనల్లా రాక్షస స్త్రీలు పారిపోయారు. జానకి ముద్రికతో సరయూ తీర విహారి అయిన రాఘవుడు ఎక్కడున్నాడో చెప్పవే. రాఘవుడు నన్ను కౌగిలించుకున్నప్పుడు మా మధ్య వారి కంఠంలో హారం కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు మా మధ్య పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలే ఉన్నాయి. వాల్మీకి చెప్పిన భవిష్య వాక్కు వ్యర్థమైంది. మహాబలవంతుడైన ఒక వానరుడు వచ్చి లంకా నగరాన్ని భస్మం చేసి నాకు సంతోషం కలిగించి త్వరగా రఘురాముని తీసుకుని సముద్రంలో రాళ్లను పరిచి దశకంఠుని హతమారుస్తారు అని వాల్మీకి చెప్పాడు కదా అని అనగా ముద్రిక బదులు పలుకలేదు. నాకు అంతా అర్థమైంది. నా విరహం సహించలేక రాముల వారు దేహత్యాగం చేసుకుంటారు. యోగుల ధ్యానంలో సదా చరించేవాడు, భక్తుల వెన్నంటి ఉండేవాడు, సదా సౌమిత్రిని విడవనివాడు నన్నెందుకిలా బాధ పెడుతున్నారు? నాపై దయతలచకపోతే నన్ను వధించు. నన్ను ఈ శోకసాగరం నుంచి త్వరగా బయటపడెయ్యి రామా. రాజీవ నేత్ర, రావణారి విషకంఠం మిత్ర, ఎందుకయ్యా ముందుగా ఈ ముద్రిక నాకు పంపావు? నీ ఉద్దేశం ఏమిటి? లేడి చర్మంతో పై ఎద కావాలని ఆశపడి లక్ష్మణునికి ఎంతో అన్యాయం చేశాను. పాపినైన నేను ఆ సమయంలో సౌమిత్రిని నానా బాధ పెట్టాను. నేను సాధు నింద చేశాను. అందుకే ఇలా రాక్షసుల పాలపడ్డాను. ఆ పాపం వల్లనే నాకు వియోగం దాపురించింది. ఎవరు సాధువులను నిందిస్తారో వారికి నాలాగా దుఃఖం తప్పదు. చివరకు అధోగతి పాలై నానా అనర్థాలు కొని తెచ్చుకుంటారు అంటూ సీత పరిపరి విధాలా శోకించసాగింది. ఆ క్షణంలో ముల్లోకాధిపతి భార్య అయిన ఆ సాధ్వికి అనేక రకాల భావాలు కలిగాయి. ఇక ఈ దేహంతో ఉండవలసిన పని ఏంటి అన్న ఆలోచనలతో విచలిత అయిన సీతాదేవిని చూచి అశోక వృక్షంపై నక్కి కూర్చున్న నిర్మల మనస్కుడైన అంజనేయుడు శ్రీరాముని లీలలను మధుస్వరంతో గానం చేయనారంభించాడు. అతడు సాక్షాత్తు రుద్రావతారమే. రుద్రవీణ లాంటి చక్కటి స్వరంతో అతి మధురంగా గానం చేశారు. కోమల మధురమైన ఆ కపీంద్రుని గానానికి రవి మండలం ప్రసన్నమైంది. పాతాళాన్ని వదిలి వాసుకి పైకి వచ్చాడు. గాలికి కదలబుద్ధి కాలేదు. చంద్రుని చల్లదనం ఇనువడించింది.
అశోకవనంలోని పక్షులన్నీ చుట్టూ చేరిపోయాయి. అశోక వృక్షంలో నుంచి వస్తున్న ఆ మంజుల నాదానికి సీతాదేవి కూడా తన్మయమైంది. ఎవరైతే అజ అజిత నిర్గుణ బ్రహ్మయో, రవికుల భూషణుడో, భక్త హృదయారవింద భృంగమో, జలధవర్ణుడు, జలజాక్షుడు, మంగళధాముడు, మంగళకారకుడో, మంగళప్రదాయిని ప్రాణనాథుడో, మంగళజనని ఉద్ధారకుడో, సూర్యపుత్రుడో, రావణుని గర్వ మణయించినవాడో, చండీస కోదండ ప్రభంజనుడో, భవగజ విదారణ పంచాననమో, నరవీరాంతకుడో, అటువంటి శ్రీరాముని చిత్కళ అయిన జానకి తల్లిని అనంతమైన ఈ బ్రహ్మాండానంతా రచించింది. రఘువీరుడు పరబ్రహ్మమే. అతడి లీలలు తర్కానికి అందనవి. సచ్చిదానందుడు, నిష్కళంకుడు, పితృవాక్య పరిపాలకుడు, మాయాచక్ర చాలకుడు, జగద్వంద్యుడు, జగద్గురువు, పంచమహాభూతాలు ఎవరి ఆజ్ఞకు లోబడి ఉంటాయో అటువంటి పంచవటి నివాసి అయిన రఘురాముని వద్దకు రావణుడు మాయలేడితో వెళ్ళాడు. దురాచారి అయిన రావణుడు దొంగవలే పర్ణకుటీరంలోకి ప్రవేశించి భూగర్భ రత్న సుందరి అయిన సీతను అపహరించి క్షణంలో తిరిగి వెళ్ళాడు. ఆ తస్కరుని వెతుకుతూ రాఘవుడు కిష్కిందకు వచ్చి వాలిని సంహరించి సుగ్రీవునికి పట్టం కట్టాడు. ఆ సీతారాముణ్ణి దాసానుదాసుడు సేవకుడు అయిన ఒక వానరుడు లంకా నగరాన్ని ధ్వంసం చేసి అశోకవనానికి వచ్చాడు అన్న భావం నిండిన ఆ పాట విని జానకమ్మ తల్లి మనసు ఆనంద పరవశంలో మునిగిపోయింది. ఆమె చెట్టు దగ్గర నిలబడి చేతులు జోడించి, ఓ తరులారా, మీరంతా ధన్యులు. మీలో ఎవరు ఈ గానం చేశారో వారి ముఖం నన్ను చూడనియ్యండి. వారి పాదాలకు నేను ఆదరంగా నమస్కరిస్తాను. ఎవరైతే ఈ గానం చేస్తున్నారో వారి తల్లి ధన్యురాలు. వారికి ఎల్లప్పుడూ శుభం కలుగుతుంది. కల్పాంతంలో కూడా వారికి ఎట్టి విఘ్నమూ కలగదు. ఎవరు ప్రీతిగా రామగానం చేస్తారో వారికి ఎట్టి కష్టాలు కలగవు. చతుర్విధ ముక్తులు వారికి సదా దాస్యం చేస్తూ ఉంటాయి అని సీతమ్మ తల్లి చెప్పింది. జగన్మాత పలుకులు విని హనుమంతులు కదలలేదు. ఏం మాట్లాడకుండా ఆనందంగా జానకీదేవిని చూడసాగారు. ఇదంతా రాక్షస మాయగా ఉంది. ఎవరు గానం చేశారో తెలియటం లేదు. బయట ఎవ్వరూ లేరు. ఇక నేను ప్రాణం వదిలేస్తాను అని నిర్ణయించుకుంది సీతమ్మ తల్లి. ఆ సాధ్వి ఎంతో కుమిలిపోతూ ముద్రికను గైకొని, అయోధ్యాపతి జగజ్జెట్టి, మిమ్మల్ని కలవలేకపోయాను. మీరు లేక నేను ఒక్క క్షణం కూడా జీవించలేను అంటూ జానకి మాత ప్రాణత్యాగం చేయడానికి జడను మెడకు చుట్టుకొని చెట్టు కొమ్మకు కట్టింది. అది చూచి మారుతి ఎంతో కలవరపడ్డాడు. జానకి మాత ప్రాణత్యాగం చేస్తే నేను రఘురామునితో ఏమని చెప్పేది? భరతాగ్రజ, జగన్మోహన, వెంటనే కదిలి రావయ్యా. ఈమెకు మంచి బుద్ధిని ప్రసాదించమని మనసులో రామ చరణాలను స్మరించి ఆకాశంలోకి ఎగిరి రాముడి సముద్రం ఒడ్డుకు వచ్చి ఉన్నాడు అని అరవగా జనకనందన తలెత్తి చూచింది. సీతమ్మ తల్లి హనుమల సంభాషణ. మారుతి నేలపై దిగి సీతాదేవికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు చేశారు. జానకీదేవి ఆ చంద్రార్కం నీకు శుభమగుగాక అని దీవించింది. ఆంజనేయుడు 2 చేతులు జోడించి జనకాత్మజ ఎదుట నిలబడి కళ్యాణ రూపుడైన రఘువీరుడు కిష్కింధలో సుఖంగా ఉన్నారు. నేను శ్రీరాముని అనుచరుడును, వాయుకుమారుడను. నా పేరు హనుమంతుల వారు. మాత, మీకోసం నేను లంకా నగరమంతా వెతికాను అన్నాడు. చాలా కాలం తర్వాత పుత్రుణ్ణి కలుసుకున్న తల్లి వలె జనకాత్మజ ఆనందించి నిర్భీతమయ్యింది.
అకాలంలో వర్షం కురిసినట్లు, మృత్యుముఖంలోనున్న వాడికి అమృతం లభించినట్లు, దరిద్రునికి పాల సముద్రం లభించినట్లు ఉంది సీతమ్మ తల్లి పరిస్థితి. జటాయువును ఉద్ధరించడం, కబంధ వధ, వాలి సంహారము, సుగ్రీవ పట్టాభిషేకము, అపారమైన వానర సైన్యము శ్రీరామునికి సహాయంగా రావడాన్ని గూర్చి వర్ణించారు. మీ గుణాలను, రూపాన్ని తలుచుకుని రాముల వారు సదా విలిపిస్తూ ఉంటారు. పశువులను, రాళ్లను, చెట్లను ఆలింగనం చేసుకుని సీతా 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 అని పలవరిస్తున్నారు. నీవు పడవేసిన ఆభరణాలను నేను శ్రీరాముని ముందుంచగా వాటిని తిలకించి రాముల వారు పడ్డ క్షోభ వర్ణనాతీతము. తల్లి కోసం ప్రేమతో తపించే బాలునిలాగా అహోరాత్రులు సౌమిత్రి కోసం పరితపిస్తున్నారు అని శ్రీరాముడు పంచవటి వదిలిన దగ్గర నుంచి జరిగిన విషయాలు, రామలీలలన్నీ వాయునందుడు సీతా అమ్మ తల్లికి వివరించారు. ఈ సమాచారమంతా విని జానకి తల్లి, రఘువీరుడు పరమదయాళువు, నా కారణంగా కష్టాలను అనుభవిస్తున్నారు. అయోధ్య నుంచి అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు నేను నడకలో వెనకబడేదాన్ని. శ్రీరాముల వారు చెట్టు నీడన నా కోసం ఆగి నువ్వు చాలా కష్టపడుతున్నావంటూ నా ముఖమంతా నిమిరేవారు అంటూ దుఃఖం పెళ్ళుబికి గళం గద్గదమయ్యి వెక్కిళ్ళు పెట్టసాగింది. హనుమంతుల వారు ఓదార్పుగా సీతమ్మ తల్లితో, ఎందుకమ్మా అంతగా దుఃఖిస్తావు? రఘురాముల వారు త్వరలో దశకంఠుని హతమారుస్తారు. నీవు ఆదిపురుషుని చైతన్య శక్తివి, ప్రణవ రూపిణివి, మూల ప్రకృతివి. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన వారంతా నీ ఆజ్ఞానువర్తులై ఉంటారు. భక్తులను తరింపజేయడానికి మీరిద్దరూ అవతరించారు. మీ ఇద్దరి వియోగ ప్రసక్తే లేదు అని ఊరడించగా, జానకీ తల్లి, నీవు శ్రీరాముని సంపూర్ణ విశ్వాస పాత్రుడివి కదా, నీతో రాముల వారు ఏమన్నా అంతరింగికి విషయం చెప్పి పంపారా అని ఆతృతగా అడిగింది సీతమ్మ తల్లి. బదులుగా హనుమ, కైకేయి సదనంలో శ్రీరాముల వారు తన స్వహస్తాలతో నీకు నారచీరలు కట్టబెట్టారు కదా అని చెప్పారు హనుమంతుల వారు. ఆ మాట విని జనకపుత్రి, హితుడా ఆంజనేయ, నీవు శ్రీరామునికి సంపూర్ణంగా ప్రీతిపాత్రుడవు, కోటి గుణ సంపన్నుడవు. కానీ నీవు చాలా చిన్నగా ఉన్నావు. సహజంగా కోతులు అట్లానే ఉంటాయి. మరి దుర్గమమైన లంకా నగరాన్ని ప్రవేశించడం నీకు ఎలా సాధ్యపడింది అని ప్రశ్నించింది సీతమ్మ తల్లి. సీతమ్మ మాటలు విని ఆంజనేయుల వారు తన అసలు రూపాన్ని ప్రదర్శించారు. మందరాచలమంతటి విశాలమైన మారుతి దేహాన్ని చూచి సీతమ్మ తల్లి, రాక్షసులందరినీ వధించటానికి యుగాంతంలో వానర వేషం ధరించి వచ్చిన మేరు పర్వతమా అని అచ్చరు పొందింది. ఆ భీకరావతారాన్ని చూచి సీతా అమ్మ తల్లి, ఈయన సాక్షాత్తు రుద్రుడే, రామ కార్యాచరణకు ఈ రూపంలో అవతరించాడు అనుకుంది. హనుమంతుల వారు, తల్లి, రామాజ్ఞ లేకుండా నేను లంకను పైనుంచి క్రిందకు తిరిగాను. బహుశా ఆ ముల్లోకాధిపతి కోపం వస్తుందో ఏమో. జగన్మాత మంగళ రూపిణి, నాకంటే ప్రతాపవంతులైన వానరులెందరూ కిష్కింధలో రాముని చెంతయున్నారు. జాంబవంతుడు, నలుడు, నీలుడు, సుగ్రీవుడు మొదలైన రణకో వీధులు ప్రతాపవంతులు, కాలునికే పాఠాలు చెప్పగల వీరులు ఎందరో రాముని దగ్గర ఉన్నారు అని హనుమంతుల వారు సీతమ్మ తల్లితో చెప్తారు. సీతమ్మ తల్లి హనుమంతునితో, మరి అపారమైన సాగరాన్ని ఎలా లంఘించావు అని అడగగా, హనుమ, రామముద్రికే నన్ను అనాయాసంగా ఈ దరికి తీసుకువచ్చింది. ఆకలి కొన్నవానికి పండ్లు ఎదురుగా కనపడ్డట్లు మార్గ ఆయాసమంతా మీ దర్శనంతో హరించుకుపోయింది. నాకు బాగా ఆకలిగా ఉంది. ఈ వనంలో ఫలాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇతరులు ముట్టుకొన్న దాన్ని తాకను, కానీ మీరు ఆజ్ఞ ఇచ్చినట్లయితే వాటిని భుజిస్తాను అని అన్నారు హనుమంతుల వారు.
దానికి సీతమ్మ తల్లి రావణుడు 60,000 మంది రాక్షసులను రక్షణగా నియమించాడు. వారికి తెలియకుండా ఈ వనంలో గాలి కూడా చొరబడటానికి వీలు లేదు అన్నది. వెంటనే మారుతి నేల మీద పడి దొర్లుతూ, ఏదైనా ఫలాహారం తీసుకోపోతే నా ప్రాణాలు నిలవవు, నాకు మధ్యలోనే మరణం సంభవించేటట్లుంది, రఘుపతి చరణాలకు దూరం అవుతానే. సీతను కనుగొన్న సంగతి కౌసల్యాస్తునికి ఎవరు చెప్తారు? ఫలభరితమైన ఈ వృక్షాలను చూచి నా మనసు తట్టుకోలేకపోతున్నది, వాటి ఫలాలన్నింటినీ తినాలనే కోరిక కలుగుతున్నది అంటూ హనుమ ఒక్క క్షణం నిశ్చేసుడై కళ్ళు కలియ తిప్పుతూ పండ్ల కోసం నోరు బార చాపారు. అతడి పరిస్థితి చూసి జగన్మాత తల్లి జాలిపడి అయ్యో అంటూ పరుగును వచ్చి తన వరదహస్తంతో హనుమను ఓదార్చి, ఓ కపీంద్ర, ఇకలే, చెట్లు మొదళ్లలో పడి ఉన్న ఫలాలలో ఒక పిడికెడు మంచివి ఏరుకుని తిని కడుపు నింపుకో, అలా చేస్తానని వాగ్దానం చెయ్యి అని సీతమ్మ తల్లి చెబుతారు. సీతమ్మ తల్లి ఆ మాటలనగానే హనుమంతుల వారు లేచి ఒళ్ళు విదిలించుకొని పరుగున వెళ్ళి సీతమ్మ పాదాలపై పడి, మీ ఆజ్ఞ నాకు ప్రమాణము అంటూ ఏ వృక్షాలు రామస్మరణ చేస్తూ సీతమ్మ తల్లికి చల్లదనాన్ని కలిగించాయో ఆ వృక్షాలకంతా ఆ రామబంటు నమస్కరించాడు. ఎవరు నిర్మలమైన మనస్సుతో రామోపాసన చేస్తారో వారికి విఘ్నం కలిగించడం కాలునికే సాధ్యం కాదు గనక మారుతి వాటిని రక్షించాడు. రాముని స్మరించని వృక్షాలను సమూలంగా పిగిలించి నేల మీద కేసి కొట్టాడు. చంచలమైన చూపులతో ముందు వెనక గమనిస్తూ కింద పడ్డ పండ్లను ఏరుకొని 2 చేతులతో నోట్లో వేసుకోవటం, నవలడం చకచక జరిగిపోయాయి. వనపాలకులందరూ తప్పతాగి నిద్రావస్థలో ఉండగా హనుమంతుల వారు తన తోకతో చెట్లన్నింటినీ కుదిపేసి వనమంతా విధ్వంసం చేశారు. హనుమంతుల వారు విశ్రాంతిగా కూర్చుని ఫలాలను సేవిస్తుండగా తోక చుట్టూ తిరిగి అపోసనం పట్టిన రీతిగా కింద పడ్డ ఫలాలను పోగు చేసి హనుమ ముందుకు తెచ్చేది. చివరకు హనుమ తాను కూర్చున్న చెట్టును కూడా వదలలేదు. హనుమంతుల వారు తన తోకతో ఆ ఫలాలు ఎంత మధురంగా ఉన్నాయో, నాకు ఈ రోజు ఎంతో తృప్తిగా ఉంది, వాటిని పెట్టినందుకు నువ్వు చిరంజీవిగా ఉంటావు అని ఆశీర్వదించారు. అశోకవనంలోని నందనవనం కంటే అందమైన పనస, చెరుకు, లవంగము, అరటి, కొబ్బరి, దేవదారు, నేరేడు, జామ మొదలగు ఎన్నో లక్షల కోట్ల రసభరితమైన వృక్షాలను తన భుజబలంతో పిగిలించి మధురమైన ఫలాలను నామ స్మరణతో యజ్ఞకుండమైన నోటిలో వేసి జఠరాగ్నిని సంతృప్తిపరిచారు హనుమంతుల వారు. చెట్ల పైకెక్కకుండా తోక కదుపుతూ పళ్ళన్నీ నేలరాల్చినందుకు సీతమ్మ తల్లి తన ఒట్టును వెనక్కు తీసుకుంది. మెరుపు మెరిసినట్లుగా తోక ధాటికి చెట్లు నేల కూలసాగాయి. ఈ గందరగోళానికి రాక్షసులు నిద్రలేచారు. చక్రాలు, డాళ్లు, బల్లాలు తీసుకుని ఒక్కసారిగా పరుగుని వచ్చి అందరూ కలిసి ఆంజనేయుని చుట్టుముట్టారు. ఎద్దులన్నీ కలిసి పెద్ద పులిని, పాములన్నీ కలిసి గరుడుని, నక్కలన్నీ కలిసి సింహాన్ని, మిడుగురు పురుగులు సూర్యుణ్ణి, పక్షులన్నీ కలిసి సాగరాన్ని, కర్పూరంతో చేసిన బొమ్మ బడభాగ్నిని చుట్టుముట్టినట్లు, ఈగలన్నీ కలిసి భూగోళాన్ని పైకెత్తినట్లు, ఒంటెలన్నీ గానంలో తుంబురునితో పోటీ పడినట్లు, తేలు తన కొండెంతో వజ్రాన్ని కాటేసినట్లు వనరక్షకులంతా కట్టుకొని హనుమంతుని పైకి వచ్చారు. అప్పుడు హనుమంతుల వారు ఏం చేశారో చూద్దామా? హనుమ చేతిలో రాక్షస వధ. ఒక విశాలమైన వృక్షాన్ని ఒక్క క్షణంలో పిగిలించి కుడి చేతిలోకి తీసుకుని ఎండిన వనాన్ని దావాగ్ని భస్మం చేసినట్టు త్రుటిలో రాక్షస సంహారం చేశారు. 60,000 మంది వనపాలకులను తోకతో బంధించారు. తోకతో వారిని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టారు. చెట్ల నుండి పండ్లను రాలగొట్టినట్లు వన
రక్షకులందరినీ పిండి చేసి వారి శవాలను సముద్రంలో విసిరిపారేశారు. వాళ్ళ హాహాకారాలతో ఆకాశమంతా మాబ్రోగిపోయింది. దెబ్బలతో తప్పించుకున్న కొందరు రావణుని వద్దకు పరిగెత్తి, ఒక వానరుడు హఠాత్తుగా అశోకవనంలో ప్రత్యక్షమై వనాన్నంతా విధ్వంసం చేసి వనపాలకులందరినీ సంహరించాడని మొరపెట్టుకున్నారు. ఈ వార్త విని రావణుడు ఎంతో సంతాపం చెంది 1000 మంది యోధులను రావించి వెంటనే వెళ్లి ఎలాగైనా సరే ఆ కోతిని పట్టుకుని రండి. ఆ పని మీ వల్ల కాకపోతే మీ ముఖాలు తిరిగి నాకు చూపించవద్దని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా 1000 మంది రాక్షసులు సింహనాదం చేస్తూ వనానికి వచ్చారు. చేతిలో నానా రకాల ఆయుధాలతో ఆకాశం దద్దరిల్లేలాగా కేకలు వేస్తూ వస్తున్న ఆ రాక్షసులను చూచి మారుతి విశాలంగా తన దేహాన్ని పెంచాడు. మందర పర్వతం వలె విశాల దేహుడైన ఆంజనేయులు వారు వాసుకి వంటి బలమైన తోకను సుదీర్ఘంగా వదిలిపెట్టారు. లంకా మహాద్వారాన్ని లోహపు కడ్డీలతో లోహపు గొలుసులతో కట్టుదిట్టం చేయగా మారుతి దానిని విరిచి నేల కూర్చి సింహనాదం చేస్తూ వారిపై లంఘించారు. ప్రాతః సంధ్య కాలంలో పక్షులన్నీ చెట్లపై నుంచి ఎగిరి ఆకాశమంతా విస్తరించినట్లు శత్రువుల తలలన్నీ చెల్లా చెదురుగా భూమిపై ఎగిరిపడ్డాయి. శత్రు సమూహాన్నంతా బంధించి వాయుపుత్రులు గాలిలో తిప్పి నేలకేసి కొట్టగా శత్రువుల కాళ్ళు, చేతులు, మిగతా అవయవాలు పిండి పిండి అయ్యాయి. వారిలో ముఖ్యుడు జంబూమాలి పెద్దగా కేకలు వేస్తూ, ఓ ఈ వానరా, నేను ఈ రోజు నిన్ను యుద్ధంలో సంహరిస్తాను అంటూ శూలం తీసుకుని హనుమంతుని పైకి ఉరికారు. హనుమంతుల వారు తన్నిన తన్నులకు జంబూమాలి కడుపు ముక్కలైంది. కత్తిపోట్లకు పనసపండు పగిలినట్లు కొండరాళ్లు కూడా వజ్రఘాతానికి పిండి అయినట్లు హనుమ ధాటికి తట్టుకోలేక పారిపోయారు. దశముఖునికి ఈ విషయం తెలుపగా ఎంతో కుపితుడయ్యాడు. వెంటనే అసంఖ్యాకంగా వీరులను, ముఖ్యమైన 5 సైన్యాధ్యక్షులను, మల్లుడు, ప్రతిమల్లుడు, ప్రచండమైన రాక్షసులను ఆంజనేయుని పైకి పంపాడు. వారు రావణ్ణి ఆజ్ఞానుసారం వేగంగా అశోకవనానికి ఇనుప కడ్డీలను పట్టుకుని వచ్చారు. వారిని హనుమంతుల వారు తన తోకతో ఎడా పెడా కొట్టి చేతితో ఇక ఇనుప రోకల్ని గైకొని లంకేశుని సైన్యాన్ని చితకబాదాడు. వడ్ల నుంచి పొట్టు వేరు చేసినట్లుగా రాక్షసులంతా విగత జీవులయ్యారు. ఈ కపి చేతుల్లోంచి బయటపడితే చాలన్నట్లు పారిపోయారు. ఆంజనేయులు వారు పళ్ళు కొరుకుతూ కళ్ళు గిరగిరా తిప్పుతూ శస్త్రాలను వర్షిస్తున్న రాక్షసుల ఎదుట నిలబడ్డారు. మేరు పర్వతం వంటి బలశాలి అయిన అంజనాతనయుడు దాపునే ఉన్న సహస్ర స్తంభ నిర్మితమైన దేవాలయాన్ని చూశారు. అక్కడ రావణుడు దేవి విగ్రహాన్ని స్థాపించి నిత్యము బ్రాహ్మణులను దేవికి బలి ఇచ్చేవాడు. వాయుపుత్రుడు ఆ ఆలయాన్ని ధ్వంసం చేసి స్తంభాలను పెళ్లగించి ఆకాశంలోకి ఎగరవేశారు. నలుదిక్కులా చెల్లా చెదురైన రాళ్లు ఆకాశమంతా పక్షులు ఎగురుతున్నాయన్న భ్రమ కలిగించాయి. తరువాత హనుమంతుల వారు ఇనుపకడ్డి తీసుకుని రామగానం ఆలపిస్తూ ఆ వీరులందరినీ సంహరించారు. హనుమంతుల వారు అశోకవనంలోని రాక్షసులనంతా అంతమొందించి 4 వీధుల మధ్య తోకను గిరగిరా తిప్పసాగారు. దుర్గాదేవికి బలులు సమర్పించినట్లుగా వనంలో సీతమ్మ తల్లి చుట్టూ మహావీరుల తలలు గుట్టలుగా పడి ఉన్నాయి. రేణుకాదేవి కారణంగా భార్గవుడు క్షత్రియుల శిరస్సులను ఛేదించినట్లు సీతమ్మ తల్లి కారణంగా హనుమంతుల వారు రాక్షస సంహారం చేశారు. హనుమంతుల వారు ఆ అసురుల దేహాలను తోకతో చుట్టి సముద్రంలో పడవేశారు. అసంఖ్యాకంగా వీరులు కుప్పకూలటంతో తన 7 కొడుకులను పంపారు రావణుడు. వారు కూడా లోహపు కడ్డీ దెబ్బలకు చూర్ణమయ్యారు. రాక్షసులందరూ ఆ వానరుని చేతిలో హతమయ్యారు. సైన్యంతో సహా అక్షయుడనే తన కుమారుణ్ణి వెంటనే పంపాడు రావణుడు. అక్షయుని చూడగానే హనుమంతుల వారు లోహ దండాన్ని చేతపూరి నాట్యం చేస్తూ చిరునవ్వుతో ఇలా అన్నారు. అరే అక్షయ, అజగల స్తనాల వలె నీకు పెట్టిన పేరు వ్యర్థము. మూర్ఖుని అలంకరించినట్లు
చెవిటి వానికి స్తోత్రం చేసినట్లు, గుడ్డికి విశాలమైన కళ్ళున్నట్లు, ముక్కులేని ముఖం ఉన్నట్లు, గాడిదకు పట్టం కట్టినట్లు, కుక్కకు అగ్రపూజ చేసినట్లు, వ్యర్థంగా శతమూర్ఖుడైన ఈ దశకంఠుడు నీకు అక్షయుడని నామకరణం చేశాడు. అక్షయ, నిన్ను క్షణంలో క్షయం చేస్తాను అన్నాడు. అక్షయుడు ధనస్సును సారించి ఒకదాని వెంట ఒకటిగా బాణాలు వేయగా ఒక్క క్షణం వాయునందండు అక్షయుని చూస్తూ నిలబడ్డాడు. గడ్డి పోసలు ఎన్నైనా పర్వతాన్ని కదిలించగలవా? మదగజంపై పూలవాన కురిసినట్లు అక్షయుడు సంధించిన బాణాలు మాత్రం కూడా క్లేశాన్ని కదిలించలేకపోయాయి. ఈలోగా లోహదండాన్ని చేబూని యముని వలె మారుతి పరుగున వచ్చి ప్రహరించిన లోహదండం దెబ్బలకు అక్షయుడు క్షయమయ్యాడు. విజయం వాయుపుత్రుని వరించగా దేవతలు ఆనందించారు. అక్షయుని మరణ వార్త విని లంకేశ్వరుడు శోక సముద్రంలో మునిగిపోయాడు. ఆసాళి అనే భయంకరమైన రాక్షసి అశోకవనంపై దండెత్తింది. 10,000 ఏనుగుల బలంతో, పర్వతాలను విముడ్చుకోగల ఉదరంతో, 1 యోజనం విస్తారమైన ముఖంతో, ముఖాన కుంకుమ పులుముకొని భయంకరంగా జుట్టు విరబోసుకుని వేగంగా వచ్చి వాయుసుతుని పట్టుకుంది. హనుమ ముఖాన్ని నొక్కి పట్టి పళ్ళన్నీ కడుపులోకి దిగేట్లుగా అదిమింది. అరక్షణంలో ఆ రాక్షసి వానరాన్ని మింగిందన్న వార్త గూఢాచారుల ద్వారాగా విని రాముడెంతో ఆనందించి సభలో అందరికీ తీపి పంచిపెట్టాడు. ఇంతలో ఒక దూత ఆసాలి హనుమంతుని చేతిలో హతమైందన్న వార్త తెచ్చాడు. ఈ వానరుని జయించే వీరుడే లేడు, ఎంతటి మహావీరులనైనా పొట్ట చీల్చి పారేస్తున్నాడు అని శోకాకులిత చిత్తుడైనాడు దశకంఠుడు. ఇదేదో చాలా విచిత్రంగా ఉందే అనుకుంటూ యుద్ధానికి ఇంద్రజిత్తును పిలిపించమని ఆజ్ఞాపించాడు. శ్రీరామ విజయ గ్రంథం రసభరితమైనది. రామభక్తులంతా ఎంతో ఆదరంతో, సావకాశంగా, కుతూహలంతో సుందరకాండని విశేషంగా శ్రవణం చేస్తారు. రవికుల భూషణ, పురాణ పురుష, శ్రీమద్వీమాత నివాస, బ్రహ్మానంద, అవినాశ, శ్రీధర వరద, జగద్గురో నీకు వినతులు. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. చతురులైన భక్తులు సదా ఆలకిస్తారు. శ్రీ సీతారామచంద్రార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథార్పణమస్తు. 20వ అధ్యాయం. మధురం మధురం మధురం. స్వస్తి.